హాయ్ గైస్, ఈరోజు ఒక యూస్ఫుల్ స్టోరీ చెప్తా. ఇది నిజంగా జరిగిన స్టోరీ. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న పని ఉందని వెళ్ళాం. 5th నుండి 9th క్లాస్ వాళ్ళకి ఏదో ఈవెంట్ కండక్ట్ చేశారు. అయితే పేరెంట్స్ కూడా దాంట్లో ఉన్నారు. నేను సైడ్ నుండి చూస్తున్నా. 5th క్లాస్లో ఒక బాబు, ఇంకా 7th క్లాస్లో ఒక బాబు, ఇద్దరు బ్రదర్స్ అంట. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. చిన్న బాబు అయితే చాలా యాక్టివ్ గా ఉన్నాడు. డాన్స్, స్పీచ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడు మంచిగా. ఇంకా పెద్ద బాబు డాన్స్ చేయలేదు, స్పీచ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. తన దగ్గర స్క్రిప్ట్ ఉన్నా కూడా. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో చూడడానికే గంభీరంగా ఉన్నాడు. ఆయన టీచర్స్ మీదకి సీరియస్ అవుతున్నాడు. చిన్న బాబు అన్నిట్లో యాక్టివ్ గా ఉన్నాడు. పెద్ద బాబు ఎందుకు ఇలా అనేసి టీచర్స్ ఏమో కామ్ డౌన్ చేస్తున్నారు. అయినా కూడా ఆయన కోపం ఏమాత్రం తగ్గట్లేదు. నాకు అర్థం కాదు, అసలు దాంట్లో తప్పేముంది. అందరూ ఒకలాగైతే ఉండరు కదా. టీచర్స్ ముందు, ఇంకా ఫ్రెండ్స్ ముందు అలా సీరియస్ అవుతే ఆ బాబు ఎంత హర్ట్ అయి ఉంటాడు. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఎంత కోపం ఉన్నా కూడా అందరి ముందు కాకుండా ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది. మరి మీకేమనిపించింది? ఇంకా ఈ వీడియోలో అయితే సేమియా చేసా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.